మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇన్వెస్ట్మెంట్ వర్స్ ట్రేడింగ్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఏంటంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి తెలిసిన పదం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే సంథింగ్ బిజినెస్. అంటే ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి, వీటి గురించి తెలిసిన వాళ్ళకి ఇవన్నీ పరిచయం ఉన్నాయి. కాకపోతే ఒక ప్రజెంట్ ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, సంథింగ్ ఒక మనీ ఉంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఇంత మనీ, ఒక సెట్ ఆఫ్ మనీ ఉంటే దాన్ని ఏం చేయాలన్న థాట్ వచ్చిన వాళ్ళకి ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ తెలియదు. మేజర్గా అందరూ చెప్పే పదం ట్రేడింగ్ ట్రేడింగ్ ట్రేడింగ్. స్టాక్స్లో ట్రేడ్ చేస్తాను, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఈ రకంగా. అసలు ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటారు, ట్రేడింగ్ అంటే ఏంటంటారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే కొత్త ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కానివ్వండి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఏమైపోతుంది అని అంటే వాటి రెండిట్లో డిఫరెన్షియేషన్ తెలియట్లేదు. ఫస్ట్ ఎగ్జాక్ట్లీ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండు కూడా ఒకటే అనుకుంటారు. సో యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ అని అంటే మీరు ఒక ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం దాన్ని. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా అనంటే ఎంత టైం వరకు కావాలి, అది ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత పీరియడ్ వరకు ఉండాలి, ఫస్ట్ పాయింట్. అండ్ ఇట్స్ 5 yearsా, లేకపోతే 10 yearsా, లేకపోతే 1 or 2 yearsా, ఫస్ట్ మీరు బ్రెయిన్ లో ప్రిపేర్ అయిపోవాల్సి వస్తుంది. అంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే లాంగ్ టర్మ్ చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. లాంగ్ టర్మ్ గా చేసేది. ఇప్పుడు 1 year and above అనుకోండి. 1 year and above చేసే వాటన్నింటిని కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కిందకి కేటగరైజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మనకు తెలియాలి మనం ఎన్ని ఇయర్స్ చేస్తున్నాం అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పస్ తెలియాలి. ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసమా, చిల్డ్రన్ మ్యారేజ్ కోసమా, లేకపోతే మీ కార్ కోసమా, మీ హౌస్ కోసమా, లేకపోతే మీకు ఏదైనా లగ్జరీ ఐటమ్ కొనుక్కోవడానికి కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా దాన్ని, ఆర్ టు సెక్యూర్ యువర్ రిటైర్మెంట్, మీ రిటైర్మెంట్ ని సెక్యూర్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా. సో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనకు లాంగ్ టర్మ్ గోల్స్ కి సూటబుల్ ప్రోడక్ట్ అది ఇన్వెస్ట్మెంట్ అనేది. ఈ ట్రేడింగ్ అనేది ఏంటంటారు, సంథింగ్ ఈ ట్రేడింగ్ అనేది ఎవరికి సెట్ అవుతుంది అంటారు? ఇప్పుడు ట్రేడింగ్ అనేది ఎవరికి సెట్ అవుతుంది అని అంటే, ట్రేడింగ్ గురించి మాట్లాడుకుంటే న్యూ కమర్స్ అయితే వి విల్ సే ప్లీజ్ అవాయిడ్ ట్రేడింగ్ అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఫస్ట్ మీరు మార్కెట్ తెలియాలి. మార్కెట్ తెలియకుండా అండ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, ఎలాంటి రీసెర్చెస్ చేయాలి ట్రేడింగ్ కోసం, అండ్ ఎంత టైం మీరు ఇవ్వాల్సి వస్తుంది ట్రేడింగ్ చేయడానికి అని చెప్పేసి. ఇప్పుడు చూస్తున్నాం, మనకు చాలా మంది గూగుల్స్లో సెర్చ్ చేస్తే ట్రేడింగ్కి ఆప్షన్స్ ఏంటి అని అంటే వి విల్ గెట్ ఇట్. అండ్ మళ్ళీ యూట్యూబ్లో చాలా మంది చెప్తుంటారు, ట్రేడింగ్కి టిప్స్ చెప్తుంటారు. అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అలాంటివి కూడా చాలా క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు, గ్రూప్స్. సో దాంట్లో ఏంటి అంటే డైలీ టిప్స్ ఇస్తారు ట్రేడింగ్కి. ఇంట్రాడే ట్రేడింగ్ కానివ్వండి, స్వింగ్ ట్రేడింగ్ అని ఉంటుంది, F&Os ఉంటాయి, చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటాయి దాంట్లో కూడా మళ్ళీ మనకి. సో చాలా మంది ఇంట్రెస్ట్ చూయించేది యంగ్స్టర్స్ మెయిన్గా మాట్లాడుకుంటే, దే విల్ షో ఇంట్రెస్ట్ ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్. ఇంట్రాడే గురించి మాట్లాడుకుంటే అది 1 dayలో క్లోజ్ అయిపోవాలి. మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు మన జర్నీ కూడా క్లోజ్ అయిపోతుంది. సో అది ఎలా అంటే చాలా రిస్కీ ప్రోడక్ట్. లాస్ ని పిక్ చేసామా, ప్రాఫిట్ ని పిక్ చేసామా అనేది మనకు డే ఎండ్ వరకు మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు మనకు తెలిసిపోతుంది మన జాతకం ఏంటి ఆ రోజు అనేది. సో అది తెలిసి ఉండాలి ఎలా చెయ్యాలి అనేది. ట్రేడింగ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రోడక్ట్స్లో చేయాల్సి వస్తుంది ట్రేడింగ్, ఎలాంటి స్టాక్స్ పికప్ చేసుకోవాలి ట్రేడింగ్కి, అండ్ ఎంట్రీ తెలవాలి, ఎగ్జిట్ తెలవాలి ట్రేడింగ్లో. ఎంట్రీ తెలిసి ఎగ్జిట్ తెలియకపోతే కూడా ద సేమ్ లైక్ పద్మ వ్యూహం. ఏ సెట్ ఆఫ్ పాయింట్ లో బయటకు ఏ సెట్ ఆఫ్ పాయింట్ లో ఎక్కడి నుండి బయటకు రావాలనేది కూడా తెలియాలి. ఇది ఒక జూదం లాంటిది అంటారు. అంటే జూదం లాంటిదని కాకుండా చెప్పాలి అని అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఎంటర్ అయితే అది చాలా రిస్కీ ప్రోడక్ట్ మీకు. ఓకే మ్యామ్, ఇప్పుడు ప్రెసెంట్ స్టార్టింగ్ సంథింగ్ ఇన్వెస్ట్ చేయాలండి, సెట్ ఆఫ్ అమౌంట్ ఉంది, 1 లక్ష రూపాయలు సంథింగ్, ఒక 2 లక్షలు 3 లక్షలు సంథింగ్ ఉంటే అది ట్రేడింగ్ బెస్ట్ అంటారా, ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారా? ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఏం చెప్తారు? 1 to 50,000 1 lakh 2 lakhs ఉన్నాయి అనుకుందాం ఒకరి దగ్గర.
సో దాంతో ట్రేడింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అ గుడ్ ఆప్షన్. ఎందుకంటే ట్రేడింగ్కి మినిమం మీ దగ్గర ఒక 10 lakhs ఎబోవ్ ఉండాలి డబ్బులు. అండ్ ట్రేడింగ్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ 10 lakhs ఎక్స్ట్రా అమౌంట్ అయి ఉండాలి. ఓకే. మీ ఇన్వెస్ట్మెంట్స్కి మించిన అమౌంట్ అయి ఉండాలి ఆ 10 lakhs అనేది. మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ప్రాపర్గా ఫస్ట్ సెక్యూర్డ్గా ఉండాలి. ఓకే. మీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు ఆ 10 lakhsతో. ఎందుకంటే మీరు ఆ 10 lakhsని మార్కెట్లో పెడుతున్నారు. సో అది వెనక్కి వస్తుందా, లేకపోతే అది ట్రిపుల్ అయి వస్తుందా, డబుల్ అయి వస్తుందా అనేది ఎగ్జాక్ట్లీ అది మన చేతిలో లేదు. ప్రాబ్లం అవుతుంది సంథింగ్. క్యాపిటల్ యాక్చువల్గా అది 10 lakhs ఉంటుందా, లేకపోతే డిప్రిషియేషన్ అవుతుందా, లేకపోతే అప్రిషియేషన్ అవుతుందా అనేది చెప్పలేం. కాబట్టి ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆ 10 lakhs పోయినా నాకేం ఎఫెక్ట్ పడదు, నా లైఫ్లో నా లైఫ్ స్టైల్ ఏం ఎఫెక్ట్ పడదు, నా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఏం ఎఫెక్ట్ పడదు ఆ 10 lakhs పోయినా కానీ. ఇఫ్ 10 lakhs విల్ బి జీరో ఆల్సో నా లైఫ్ స్టైల్ ఏం ఎఫెక్ట్ పడదు, నా చిల్డ్రన్స్కి ఏం ఎఫెక్ట్ పడదు అన్న థాట్ ఉన్న వాళ్ళు మాత్రం యూ కెన్ గో ఫర్ ట్రేడింగ్. ఓకే. కాకపోతే ఎఫెక్ట్ పడుతుంది, ఆ 10 lakhs మాత్రమే నా దగ్గర ఉన్నాయి, నేను దాంతో ప్లే చేసి ఐ విల్ ఎర్న్ మోర్, అంటే నేను ఇంకెక్కువ సంపాదిస్తాను ఆ 10 lakhsతో అన్న ఆశతో మీరు ఎంటర్ అయితే మార్కెట్లో మాత్రం ఆ 10 lakhs 1 crore అయ్యేది మాత్రం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలా జరగాలి అని అంటే మీరు చాలా రాసి పెట్టుకొని పుట్టాలి, అది జరిగే విషయం కాదు. అండ్ ఆ 10 lakhsని తీసుకెళ్ళి మీరు మార్కెట్లో ట్రేడ్ చేయాలి అన్నప్పుడు దానికి ఒక 10 years ముందు నుంచి మీరు రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసి ఉండాలి. ఎలాంటి ప్రోడక్ట్స్లో పెట్టాలి, అసలు ఆ మార్కెట్స్ ఆ 10 yearsలో ఎలా ఆడుకుంది ఏంటి అనేది. ఎవరో ఇచ్చిన టిప్స్తో వెళ్తే మాత్రం దాన్ని మించిన ఫూలిష్నెస్, రిస్క్ మాత్రం ఏది ఉండదు. ఎందుకు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది డబ్బుల గురించి. ఒక గ్రూప్లో 10 people ఉన్నప్పుడు 10 peopleది ఒకటే సిచ్యువేషన్ ఉండదు డబ్బులది. సో ఆ 10 peopleకి ఒకటే టిప్ ఇస్తే ఆ టిప్ మీకు ఎలా వర్కౌట్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ. సో మీకు చెయ్యాలి అని అనుకుంటే యూ గో విత్ అ ప్రాపర్, ఒక మంచి స్టాక్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మంచి ఇంటరాక్షన్ ఉంచుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. అండ్ మీరు పెట్టే డబ్బు ఇంత, సో నాకు ఈ ప్రిన్సిపల్ రిస్క్ అవ్వద్దు, సో ఎలాంటి స్టాక్స్ చూస్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని దెన్ యూ గో ఫర్ ట్రేడింగ్. లేకపోతే ఆ 10 lakhs మంచిగా హ్యాపీగా తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, స్టాక్స్ కొనుక్కోండి, కానీ లాంగ్ టర్మ్ కి కొనుక్కోండి, ట్రేడింగ్ చేయకండి. స్టాక్స్ కొనేసి వదిలేసేయండి ఒక 10 years వరకు, అవి మంచి రిటర్న్స్ ఇస్తాయి అప్పుడు మీకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యా.